ఆ గాడిద పిల్ల నీవు నేను మనందరం అయిపోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనము ఆయా రకాలైనటువంటి పరిస్థితులలో, బంధించబడినటువంటి అనుభవాలలో, బంధించబడిన స్థితిగతులలో, బంధించబడిన ఆలోచనలలో, పాపము, అపరాధము, దోషము, అవిధేయత, బంధకాలు, కట్లు, రకరకాలైనటువంటి పరిస్థితులలో ఒక చోటకే, ఒక ప్రాంతానికే, ఒక గదికే, ఒక కన్నీటికే, ఒక వేదనకే, ఒక సమస్యకే పరిమితమైపోయినటువంటి మనలను యేసు ప్రభు స్వేచ్ఛనివ్వడానికి ఆయన నువ్వు బంధించబడిన ప్రతి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి తన యొద్దకు పిలవడానికి ఇష్టపడతాం. శిష్యుతో చెప్పబడిన మాట ఏంటో చెప్పనా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే ఎందుకు పట్టుకెళ్తున్నారు దీన్ని అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకు పట్టుకెళ్తున్నారు ఇది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సిన మాట ఏంటో చెప్పనా? ఇది ప్రభువుకు కావాలి. ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. ఒక మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనము నా యేసయ్యకు కావాలి, మనము మన యేసయ్యకు కావాలి, మనము మన యేసయ్య రాజ్యానికి సొంతమైపోయే వ్యక్తులుగా మార్చబడాలి, యేసయ్యను ఊరేగించే వారిగా మార్చబడాలి. నా ప్రియమైన దేవుని సంఘమా, ఆ గాడిద పిల్ల యేసు ప్రభుని ఎక్కించుకున్న తర్వాత దాని రూటే మారిపోయింది. ఏం మారిపోయింది? దాని రూటు మారిపోయింది. అది బెత్పగే గ్రామంలో కట్టబడి ఉన్నప్పుడేమో దాని పరిస్థితి అంతా కంపు, రొచ్చు, గడ్డి కాదు. కానీ యేసు ప్రభుని ఎక్కించుకున్న తర్వాత రాజమార్గాలు అప్పటి దాకా దాని కాళ్ళు ఎక్కడ నడిచినాయి? మట్టిలో నడిచినాయి. కానీ యేసు ప్రభుని ఎక్కించుకున్న తర్వాత చెప్పండి, కొత్త బట్టల మీద, ఖర్జూరపు మట్టల మీద నడుస్తున్నాయి. అప్పుడు దాకా యజమాని నడు 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 అన్నాడు. యజమాని ఏమన్నాడు? ప్రతిరోజు తింటే ఉంటాడు. ఎందుకు? చెయ్యి అని తింటుంటాడు. కానీ యేసు ప్రభుని ఎక్కించుకున్న తర్వాత ప్రజలందరూ గాడిలు. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అందరినీ బలపరచడానికి ఒక మాట చెప్పనా? యేసు ప్రభువుని ఊరేగించకుండా నువ్వు ఉంటే ఉన్న చోటనే ఉండిపోతావు. కానీ యేసు ప్రభువుని ఊరేగించడం మొదలు పెడితే నీ రూట్ మారుతుంది, నీ మార్గం మారిపోతుంది, నీ మార్గం మారుతుంది, నీ మార్గం రాజ్య మార్గం అయిపోతుంది. ప్రజలు పిలిచి నా వందనాలు అని చెప్పే స్టేజ్కి దేవుడు తీసుకొస్తాడు. యేసు ప్రభు ఎక్కించుకోకపోతే నేను ఎవరు లెక్క చేయడు. యేసు ప్రభువుని ఊరేగించడం మొదలు పెడితే నా వందనాలు. హల్లెలూయా. నీ మార్గం రాజ్య మార్గంగా మార్చి ప్రజలు నిన్ను గుర్తిస్తారు, యజమానుడు నిన్ను గణపరుస్తాడు. నా యేసయ్య చేతిలో గణపరిచే వారంగా మనం మార్చబడదాం. యేసయ్యను ఊరేగిస్తూ ప్రజలందరి మధ్యలో దేవుని కొరకు ఘనమైన వారంగా జీవించడానికి ఇష్టపడదాం.